అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా సహకార సంఘం బ్యాంకు చైర్మన్గా ఉత్కంఠంగా ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ పైచేయి చేసుకుని చెప్పవచ్చు. అయితే కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన మామిడిపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎన్నిక ఎట్లా అనిపిస్తుంది? ఎన్నిక డైరెక్టర్ల సమిష్టి కృషి, తర్వాత ఈ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎంపీ గారు, మంత్రి గారు అందరూ కూడా కృషి, వాళ్ళ ఆశీర్వాదంతో డైరెక్టర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి పోటీ లేకుండా గెలవడం అనేది ఈ డీసీసీబీకి ఒక మంచి పరిణామం. అందరం కలిసి కుటుంబ సభ్యులుగా మేమందరం పనిచేస్తాము. మాకున్న పదవి కాలం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరు డైరెక్టర్లు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ డీసీసీబీలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ డీసీసీబీని ముందుకు తీసుకుపోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. మా పాలక మండలిని అందరిని కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా వ్యవసాయ శాఖ సంబంధించిన మా రుణాల విషయంలో కానీ, లేకపోతే రైతులకు సేవ చేసే విషయంలో కానీ తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాం. ముఖ్యంగా అంటే చాలా రోజుల తర్వాత, అంటే ఈ చైర్మన్ ఇంతకుముందు గతం చైర్మన్ ఉన్న తర్వాత కూడా డీసీసీ బ్యాంకులో రుణాలకు సంబంధించిన అన్ని అవకతవకలు జరిగిన విషయం తెలుస్తుంది. దీన్ని ఎట్లా ఎదుర్కొని ముందుకు వెళ్తారు? సార్, ఇప్పుడు వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండొచ్చు, లేవని నేను చెప్పలేను. వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవడమే మనకున్న లక్ష్యం. అంటే గతంలో మేము పాలక మండలిగా మేము పాలక మండలి వచ్చిన 4 సంవత్సరాల్లో కానీ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడ అవినీతికి ఎక్కడ పాల్పడలేదు. అయితే ఒకవేళ అంతకంటే ముందు ఏమన్నా తప్పులు జరిగి ఉంటే అవి మా దృష్టికి వచ్చినాయి. దాని మీద మేము యాక్షన్ తీసుకున్నాం, దాని మీద అధికారులను శిక్షించినాం, తర్వాత రికవరీ కూడా మ్యాక్సిమం చేస్తున్నాం. కాబట్టి బ్యాంకును ఏ రకంగా నష్టపోకుండా, ఎక్కడైతే అవినీతి జరిగితే అక్కడ ఎవరైనా మోసం చేసో లేకపోతే ఎగబెడితే కూడా వాళ్ళతో వసూలు చేసి బ్యాంకు జమ చేస్తున్నాం తప్ప బ్యాంకు నష్టానికి అయితే ఎక్కడ పనిచేయట్లేదు. అందుకోసం నా పదవి కాలంలో కూడా నేను డైరెక్టర్ కూడా అదే పని చేసిన, ఇప్పుడు చైర్మన్ ఉన్నా అదే పని చేస్తాం. కాబట్టి మేము తప్పకుండా బ్యాంకును ఎక్కడ నష్టాల్లో కాకుండా ముందుకు తీసుకుపోవడానికి నా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన వెంటనే కూడా రైతుల ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ 2 లక్షల రుణమాఫీ కూడా తీసుకొస్తారు. ఆ 2 లక్షల రుణమాఫీని ఈ బ్యాంక్ ఏ విధంగా ముందుకు తీసుకోవద్దు? సార్, నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న ఆగస్టు 15 లోపల చేస్తామన్నారు. వారు చేశారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రైతులను అపోలో కొంతమంది నాయకులు దాన్ని సృష్టిస్తున్నారు. అంటే వాస్తవంగా కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. రుణమాఫీ అనే ప్రక్రియ ఈరోజు వరకు క్లోజ్ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే 2 లక్షలు ఉన్న రుణం ప్రతి కుటుంబానికి చేస్తామని అన్నారు. కాబట్టి ఆ కుటుంబ సర్వే మన దగ్గర లేకపోవడం, ఆ రేషన్ కార్డులు ఒక 10 సంవత్సరాల నుంచి ఇవ్వకపోవడం, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం, ఈకేవైసీ ఫామ్స్ అనేటివి ఉంటాయి బ్యాంకులో, అవే అప్డేట్ కాకపోవడం, ఈ 3 కారణాల వల్ల రైతుకు ఈకేవైసీ ఫామ్ బాగాలేకున్నా రైతుకు రుణమాఫీ కావట్లేదు, లేదా ఆధార్ కార్డు అప్డేట్ కాకుండా రుణమాఫీ బ్యాంకులో పడడం లేదు. అటువంటి కారణాల వల్ల మళ్ళీ 3 రోజుల నుంచి, అంటే నేను బ్యాంక్ డైరెక్టర్ కనుకో పిఎస్ఏ చైర్మన్గా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాల ప్రకారంగా ఈకేవైసీలో ఎవరు లేకున్నా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం, ఆధార్ కార్డు నంబర్ తప్పున్న అప్డేట్ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ తప్పున అప్డేట్ చేయడం వల్ల మా బ్యాంక్ ఇంకా మాకు ఇప్పటికే 206 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు మాకు వచ్చినాయి. అంటే డీసీసీ బ్యాంకు రుణమాఫీలో అంటే 1,00,000 రూపాయల లోపు కానీ 1,50,000 తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి, 206 కోట్లు. అందుకోసం మాకున్న 600 కోట్లలో 200 అంటే 1/3 ఆల్రెడీ వచ్చింది. ఇంకా కొంత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినాయి కూడా మేము రైతులకు రోజు పిలిచి మళ్ళీ రుణమాఫీ అయిన అమౌంట్ మళ్ళీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ఆ విషయంలో మాత్రం నేనైతే క్లారిటీగా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఎమ్మెల్యేల డిస్కషన్ కానీ, ముఖ్యమంత్రి డిస్కషన్ కానీ తప్పకుండా రుణమాఫీ ప్రక్రియ ఆగిపోలేదు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని 31,000 ఓన్లీ 18,000 ఇచ్చారు. ఇంకా 12 కోట్లు 13 కోట్లు ఉన్నాయి, 13,000 సార్. ఆ అమౌంట్ కూడా ఈ రకంగా అంటే ఒక నెల రోజుల లోపల నాకు తెలిసి మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అట్లా రైట్. ముఖ్యంగా అంటే రాష్ట్రం మంత్రులు లెక్కలు రుణమాఫీ విషయంలో కూడా ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు. ఏకదాటిగా రుణమాఫీ చేయలే, 45% రుణమాఫీ జరిగింది, మొత్తం 100% చేస్తామంటున్నారు. ప్రతిపక్షం నిన్న ధర్నా చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? నాకున్న పరిజ్ఞానంలో
నేను అంత డెప్త్గా పోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు 31,000 కోట్లలో చేయలేదు అనే దాని మీద నేను విన్నది చెప్పిన మీకు. ఎందుకంటే ఇంకా అప్డేట్ కావాల్సినవి ఉన్నాయి, అవన్నీ అప్డేట్ అయిపోయి ఒకవేళ వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది అప్పుడు తెలుస్తుంది తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. మొత్తం మీద కూడా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సహకార బ్యాంక్ సంబంధించిన ఏకగ్రీయంగా చైర్మన్గా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన మామిలిపల్లి విశ్వనాథన్ ఎన్నికయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయంలో కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ మా బ్యాంకు సహకారంతో రైతులకు అందే విధంగా తీసుకెళ్తారని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహరెడ్డితో రామకొండ, ఆర్టీ మహబూబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.